నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. మన దగ్గర ఎన్ని రకాల నగలున్నా కానీ సాంప్రదాయంతో ముడిపడిన కొన్ని ట్రెడిషనల్ నగలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కదండి. మరి అలాంటి సాంప్రదాయ నగలకి కొంచెం చిన్న మార్పులు చేసి కొంచెం ట్రెండీగా డిజైన్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అలాంటి కొన్ని డిజైన్స్ ని ఈరోజు మనకు చూపిస్తానంటున్నారు మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు. హలో అనిత గారు. హలో అండి. అనిత గారు కొన్ని కొత్తగా తయారు చేసిన ట్రెడిషనల్ డిజైన్స్ చూపిస్తానని చెప్పారు కదా, ఏంటండి ఆ డిజైన్స్? అన్ని డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఒకటి అంక డైమండ్ నెక్లెస్, 50 ఇయర్స్ ఉంటారు ఆవిడ, పెద్ద పర్సనాలిటీ. ఓకే. అండ్ దెన్ చూడటానికి చాలా గ్రాండ్ గా ఉండాలి. అండ్ దెన్ అరౌండ్ 55 grams లోనే చాలా గ్రాండ్ గా ఉండాలి. సో అందుకని జస్ట్ ఫ్రంట్ ఎలివేషన్ లో వర్క్అవుట్ చేశాము. సైడ్ లో ఎక్కువ డిజైన్ పెట్టకుండా జస్ట్ ఫ్రంట్ లో ఇలా చైన్ స్ట్రైట్ గా వస్తున్నప్పుడు ఆ చైన్ పాయింట్ దగ్గర నుంచి అక్కడికి అనమాట కనిపించే భాగం ఫ్రంట్ లో ఫేస్ కి దగ్గరగా గ్రాండ్ గా ఉండేటట్టుగా ఇలా పెద్ద ఫ్లవర్ ఎఫెక్ట్ ఇచ్చాము. అంటే ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే ఇలా ఎక్కువ గోల్డ్ కనిపించి పెద్ద పోల్కీస్ ఉంటే నిండుగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ట్రెడిషనల్ సారీ వేసుకుంటారు. అండ్ దెన్ కొంచెం పెద్ద పర్సనాలిటీ కాబట్టి అనేది పెద్ద బార్డర్ సారీస్ అలా వేసుకుంటారు. వాళ్ళ కోసమని ఇలా కొంచెం వెడల్పుగా, అంటే సన్న నెక్లెసెస్ వాళ్ళకి అంత బాగుండవండి. ఫ్రంట్ లో ఎప్పుడు కానీ వెడల్పు నెక్లెసెస్ ఉంటే బాగుంటుంది. సో దట్ రీజన్ ఇక్కడ ఫ్రంట్ లో చూడండి ఎంత హెవీగా పెట్టాం. ఆల్మోస్ట్ లైక్ ½ inch కన్నా ఎక్కువ బ్రాడ్ ఉంది. డిఫరెంట్ వచ్చేసి పెండెంట్ వచ్చేసి చాలా పెద్దగా పెట్టాం. సో ఇదేంటంటే ఈ ఫ్లవర్ మాదిరి వచ్చింది చూడండి, కంప్లీట్ గా 3 petals మాదిరి. అవును. సో అవి వచ్చేసి ఆ డిజైన్ కింద మళ్ళీ ఒక బ్లాక్ ఆఫ్ రూబీ అండ్ పెద్ద రూబీ కనిపించాలి, అందుకని అలా పెట్టి మళ్ళీ చుట్టూతో చిన్న అన్కట్స్ వచ్చాయి. సో అలా సీక్వెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెండెంట్ డిజైన్ చేసాం అనమాట. అంటే ట్రెడిషనల్ గా అలా పెద్ద స్టోన్ తో పెట్టాం రూబీ. ఓకే ఓకే. దీనికి మ్యాచింగ్ వచ్చేసి తన ఇయర్ రింగ్స్ వేసుకోరు కదండి, చాలా మంది 50+ ఓల్డ్ వేసుకోరు చాలా మటుకు, అందుకని ఆవిడకి పెద్ద టాప్స్ చేస్తాను. సో అలా చిన్న ఒక డ్రాప్ షేప్ లో పెట్టి అది కదలకుండా అనమాట జస్ట్ అలా టాప్ మాదిరి పెట్టేశాను. ఇది బ్రేస్లెట్ కూడా డిజైన్ చేశామండి వాళ్ళ అమ్మాయి కోసం. మొత్తం అన్కట్స్ ఉంది ఇప్పుడు, కాకపోతే చేంజబుల్ రూబీ వస్తుంది అనమాట. సైడ్ లో వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ అనమాట. ఎన్ని గ్రామ్స్ పడుతుందండి బ్రాస్లెట్? బ్రేస్లెట్ అరౌండ్ 32 grams అయిందండి ఒక పీస్. అండ్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 48 grams. చుట్టూ అన్కట్స్ ఉన్నాయి కాబట్టి ఏ కాంప్లెక్షన్ అయిన వాళ్ళు, ఎనీ పర్సనాలిటీ వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద వన్. ఓకే. ఇందులో మీరు గమనిస్తే గోల్డ్ వచ్చేసి జస్ట్ 4 balls ఉన్నాయి. ఓకే, దాంట్లో కూడా ఆల్టర్నేట్ గా ఇందులో రూబీ ఉంది, ఇక్కడ ఎమరల్డ్ ఉంది, మళ్ళీ రూబీ ఎమరల్డ్. సో ఇదేం చేస్తామంటే ఇందులో రూబీ స్టోన్ ఉన్నందుకు ఇక్కడ పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్ ఒక లైన్ వచ్చేసి. ఓకే. ఇది సెకండ్ పీస్ వచ్చేసి ఇందులో గ్రీన్ స్టోన్స్ ఉన్నాయండి బాల్ పైన. సో దానికి కాంబినేషన్ గా అనేది పర్ల్ అండ్ గ్రీన్ వేసాము సెకండ్ లైన్. సో ఫస్ట్ వచ్చేసి రెడ్ గ్రీన్, రెడ్ అండ్ వైట్, సెకండ్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్. సో అలా ఏంటంటే మల్టీ కలర్ లో ట్రెడిషనల్ పీస్ అంటే జస్ట్ 4 balls తో అనేది ఇంత పెద్ద నెక్లెస్ అనేది తయారు చేయగలిగాను. దానికి కూడా అనేది ఎక్కువ గోల్డ్ లేకుండా దానికి ఇయర్ రింగ్స్ చేసాం చూడండి. జస్ట్ అలా ఎనామెల్ తో ½ ball పెట్టి ఒక లూప్ పెట్టేసి పొడుగ్గా పర్ల్ చేసాం. అంటే ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి, గోల్డ్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, మళ్ళీ పర్ల్స్ ఉన్నాయి. సో ఈ కాంబినేషన్ యూటిలైజ్ చేసి సీక్ హ్యాంగింగ్స్ అనమాట. సో ఇంత పెద్ద నెక్ పీస్ చూడటానికి అనేది జస్ట్ గ్రామ్స్ లో గోల్డ్ వచ్చేసి అరౌండ్ 15 grams ఉంది అంతే, కానీ ఈ పర్ల్స్ అండ్ ఇవి వాళ్ళవే అనమాట. సో దాన్ని అలా డిజైన్ చేశాను అంటే. సో ఇది మంగళసూత్రాలు ఇక్కడ వస్తాయి కింద. అండ్ దెన్ వన్ సైడ్ లో పీస్ అనమాట, ఇది పీకాక్ విత్ డైమండ్స్ అనమాట. ఇంకా మామూలు స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది చంద్రహారం టైప్ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఒక బిల్ల వస్తుంది చంద్రహారానికి. లేదండి, మధ్య సూత్రం గోల్స్ లో చాలా మంది వేసుకుంటున్నారు. ఇలా హెవీగా హ్యాండ్ మేడ్ చైన్. ఓకే, ఈ చైన్ కి ఒకటే కంఫర్ట్ లెవెల్ కోసం నేను ఒకటే అడ్వైజ్ చేశాను. అంటే 2 ఉంటే మరీ టూ మచ్ అయిపోయి డైలీ వేర్ కి అనేది అన్ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ సారీ పళ్ళు వస్తుంది కదా ఇలా. అవును. సో ట్రెడిషనల్ గా పీకాక్ ఉండేసరికి ఆ ఒక ఫెదర్ ఎఫెక్ట్ లో కూడా లాంగ్ డైమండ్స్ అనమాట, అది మార్కిస్ అంటారు ఆ షేప్ ని, మార్కి షేప్ డైమండ్స్ వాడాను.
ఇది అంటే ఏం డిజైన్ అంటారండి దీన్ని? ఇది హ్యాండ్ మేడ్ క్రాంప్ డిజైన్ అంటారండి. అలా షేప్ అలా వచ్చింది దాని మీద ఒక్కొక్క పీస్, దాన్ని ఇంటర్లింక్ చేసి డాట్స్ పెట్టారన్నమాట. దీనిపైన వైట్ స్టోన్స్ వేసాం కదండి, దాని ప్లేస్ లో మనం ఏదైనా మార్చుకోవాలి. యాక్చువల్లీ డైమండ్స్ ఇది, దీని ప్లేస్ లో మామూలు స్టోన్స్ కూడా పెట్టొచ్చు, మల్టీ కలర్ స్టోన్స్ కూడా పెట్టొచ్చు. కాకపోతే మల్టీ కలర్ స్టోన్స్ పెట్టానంటే వేరే విధంగా నెక్లెస్ ఏదైనా వేసుకున్నా ఎక్కువ అదే హైలైట్ అవుతుంది. ఓకే, బెటర్ వైట్ వైట్ పెట్టుకుంటే బెటర్. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఇది? 40 grams. So this is something like అంటే కంటెంపరీ డిజైన్ మాదిరిగా గమనిస్తే మీరు చిన్న పెండెంట్ ఇది. ఓకే, చిన్న పెండెంట్ జస్ట్ 3 rubies ఉన్నాయి. అవును, ఓకే, 3 rubies అంటే ఒక సౌత్ సీ పర్ల్. ఇలా సన్న చెవుల్లో బాగుంటదండి. ఓకే, క్యాజువల్ వేర్ కి సన్న చెవుల్లో, లేదా అంటే ఇది బీచ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, దానికి కొంచెం లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టాను. రియల్ రూబీ అండి ఇది. ఓకే, మంచి క్వాలిటీ రూబీ, అందుకని కలర్ చూడండి ఎంత బాగుంది. అవును, అంటే తక్కువ స్టోన్స్ వాడినా కానీ, చిన్న తక్కువ పీసెస్ వాడినా కానీ క్వాలిటీ అండ్ కలర్ లక్స్టర్ ఉండాలి, షైన్ ఉండాలి. ఇలా మనం వాడేది ఓన్లీ 5 rubies. అవును, 5 stones అంతే. కానీ టోటల్ సెట్ వచ్చేసి అంత కంప్లీట్ గా కనిపిస్తుంది. సో కొనుక్కునేటప్పుడు అనేది ట్రెడిషనల్ నగలు కావాలా, అవి ఎప్పుడు వరకు వాడాలనుకుంటున్నారు, వెడ్డింగ్ కి కూడా అవే పెట్టుకోవాలనుకుంటున్నారా, లేదా అంటే చిన్న సెట్ కొనుక్కొని తర్వాత కావాలంటే మార్చుకోవాలనుకుంటున్నారా, ఆ విషయాలు దృష్టిలో పెట్టుకొని అనేది ఇంత ఫ్లక్చుయేషన్ గోల్డ్ ప్రైస్ లో అస్తమానం ఎక్స్చేంజ్ చేయటాలు అనేది, అందులో లాస్ అయిపోవడాలు, మళ్ళీ ఫీల్ అవ్వడం, అవన్నీ కాకుండా కొనేటప్పుడే ప్రాపర్ ప్లాన్ గా అసలు వాళ్ళకి ఎట్లాంటి నగ కావాలో ఆ నగ ఎప్పటి వరకు వాళ్ళు ఉంచుకోవాలనుకుంటున్నారు, ఎలా అంటే వాళ్ళకే కాకుండా పిల్లలకు కూడా కావాలా, సో ఆ విధంగా అనేది కాస్త ప్లానింగ్ చేసుకుంటే ఎనీ టైం బెటర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. సో గోల్డ్ కొనేటప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో మాకు చెప్పడమే కాకుండా అలాగే మంచి మంచి డిజైన్స్ ఈరోజు మాకు చూపించారు, కొన్ని ట్రెడిషనల్ డిజైన్స్. థ్యాంక్స్ లాట్. ప్లెజర్ అండి.